హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ మహిళ ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా బట్టలు ఉతికానండి. అసలు ఖాళీ లేదనమాట. బట్టలు ఉతుకుతూ ఒక పక్క వంట చేశాను. మధ్యాహ్నం లంచ్ రెసిపీ అయితే పెట్టాను కదండి, షార్ట్లో అప్లోడ్ చేశాను. పప్పు దోసకాయ అయితే చేశాను. దాంట్లోకి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై చేశాను. ఇంకా ఈ పని అంతా అయ్యేసరికి అయితే చాలా టైం అయిపోయిందండి. మన గులాబీ మొక్క అయితే పువ్వులు పూసింది చూసారా? అసలు ఎంత బాగా పూసిందో కదండి. పొద్దుటే కోసేద్దాం అనుకున్నాము. ఇంకా పాప అయితే వద్దమ్మా, అందంగా ఉంటుంది, ఉంచేయనంది. ఇంకా 2 బెడ్షీట్లు అయితే నానబెట్టేసి ఉంచానండి. ఆ ఓటు ఉతకాలన్నమాట. ఈ వాషింగ్ మిషన్ నాకు ఎప్పుడైతే కొలువు వస్తుందో నాకే అర్థం అవ్వట్లేదండి. అసలు ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో తెలియట్లేదు. వాషింగ్ మిషన్ తీసుకుంటేనే కానీ నాకు ఈ పని తగ్గదండి. అసలు నాకు బట్టలే చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట. ఒక పక్క పిండి పని చూసుకుంటూ మళ్ళీ ఇంట్లో పని చూసుకుంటూ అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. కాకపోతే ఏం చేస్తాం, తప్పదు కదా. ఏదో అంటే మధ్యతరగతి వాళ్ళకి ఏదో ఒకటి చేసుకుంటే పిల్లలకి చేదోడు వాదోడుగా ఉంటుంది కదా అని చెప్పి చేసుకుంటామేనండి. కాకపోతే ఏంటి, కొంతమంది ఏదో సంపాదించుకుంటారు, చేసేసుకుంటున్నారు అనుకుంటారు. సంపాదించుకుంటారు, మన దగ్గర ఏముంటుందండి. ఈ చేసుకునే దాంట్లోనే కష్టం తప్పితే ప్రతిఫలం అనేది మనకి ఏమీ మిగలదు అనమాట. ఎందుకంటే మధ్యతరగతి ఫ్యామిలీ అంటేనే ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలియందేమీ కాదు. కాకపోతే ఏదో మిగిలిపోతుంది, ఏదో దాచేసుకున్నారు, పోగేసేసుకున్నారు అనుకుంటారండి. కాకపోతే ఎవరి బాధలు ఎవరికి తెలుస్తాయి, పడే వాళ్ళకే తెలుస్తాయి అన్నమాట. మా బండి కానీ చూడండి, ఇప్పేస్తే వాడి ఇష్టం అనమాట. ఎక్కడ దొరికితే అక్కడ పడుకుంటాడండి. అల్లమారికి ఏదో దూరేసి అయితే పడుకున్నాడు. ఇప్పుడు దాకా గదిలోకి వచ్చేసి అయితే నా మీద ఎగిరాడండి. ఎగిరేసి వాడు పడుకుండిపోయాడు. అన్నం పెట్టాను, తినలేదండి. పొద్దుట కొంచెం పాలు తాగిందనమాట, అన్నం తినలేదు. దానికి ఆకలేసినప్పుడు తింటుంది. నైట్ పూట అంతేనండి. నైట్ పూట కూడా పెట్టిన వెంటనే తిందనమాట అన్నం. అందుకే ఒక బౌల్లో పెట్టేసేసి అక్కడ అది పడుకునే దగ్గర అయితే పెట్టేస్తాను. దానికి కావాల్సినప్పుడు అయితే తింటుంది. ఇంకా భోజనాలు అయితే అయిపోయినాయి కదా. టేబుల్ మీద ఉన్న గిన్నెలన్నీ కూడాను షింక్లో అయితే వేసేస్తున్నానండి. రైస్ కొంచెం ఉందన్నమాట. సాయంత్రం పెరుగులోకి అయితే పనిచేస్తే కొంచెం రైస్ వండుకుంటే సరిపోతుంది. ఇంకా పప్పు అయితే ఉంది కదండి. ఆ పప్పులోకి అప్పడాలు ఏదోటి వేపేసి కొంచెం ఏదోటి ఆలు ఫ్రై ఏదోటి చేసేస్తే సరిపోద్ది అనమాట ఈవినింగ్. ఇంక ఇవన్నీ కూడా షింక్లో వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. వీడు చూడండి ఎలా చూస్తున్నాడో. పడుకున్నాడు అనుకున్నాను, కాదండి చూస్తూనే ఉంది. నేనైతే చూడలేదన్నమాట అది చూస్తుందని, ఇప్పుడే చూసాను. ఇంకా నేనైతే పప్పు తీసేసుకుంటానండి. ఆల్రెడీ ఇడ్లీకి పప్పు అయితే పిండి తీసేస్తాను అనమాట. ఇందులో వేసేసుకుంటున్నాను. రవ్వ కూడా కడిగేసేసి పక్కన పెట్టుకున్నానండి. రవ్వ కూడా కలిపేసుకుంటా. దోశ పిండి కూడా అయిపోయింది. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.